తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించనుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ రాజకీయ న్యాయ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ సహా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ వారు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్తియన్ జార్జ్ మాసిన్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరుపుతుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు.